సుబానీ హోటల్‌కి సంబంధించినటువంటి వీడియో వైరల్ నేపథ్యంలో ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక తనిఖీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ వీడియోకి సంబంధించినటువంటి అంశాలతో పాటు అసలు ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి మెజర్మెంట్స్ హోటల్ నిర్వాహకులు పాటిస్తున్నారు అనే దానికి సంబంధించి అది ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి పూర్ణచంద్రరావు ప్రత్యేకంగా వీటన్నిటిని కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అంటే అసలు ఆ వీడియో ఎందుకు వైరల్ అవ్వడం జరిగింది, ఫుడ్కి సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ఫుడ్కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అంటే ఆ వీడియో వైరల్కి సంబంధించి యాజమాన్యం అయితే ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఆ వీడియో అనేది ఆ రోజు మిషన్ పని చేయకపోవడం నేపథ్యంలో కొంతవరకు వ్యక్తులు కావాలనే విధంగా ఆ వీడియోని వైరల్ చేశారనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే అసలు సేఫ్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం హోటల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా గమనించవచ్చు. ఎక్కడికక్కడ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. కాకపోతే ఆ జరిగినటువంటి వీడియో ఎందుకు వైరల్ అయింది, ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం అధికారులు అయితే తనిఖీల కోసం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవ్రీడే ఈ సుబానీ హోటల్లో వందలాది మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి పదార్థాలు కిచిడి కానీ మిగిలినటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా తినేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడా కూడా గతంలో నుంచి అంటే ఎన్నో ఏళ్ళగా ఈ ఫుడ్ అనేది చాలా ఫేమస్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా ఒక వైరల్గా మారినటువంటి నేపథ్యంలో వినియోగదారులు అంటే ఎవ్రీడే తినే వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఏం జరుగుతుంది అసలు నిజంగా గుంటూరు ఫుడ్కు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వరుసగా అనేక అంశాల్లో కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. గతంలో ఒక హోటల్కి సంబంధించి కూడా వాళ్ళు ఈ ఖననానికి సంబంధించినటువంటి కట్టెలు ఉపయోగించి వంట పదార్థాలను చేయటం, తర్వాత కొన్ని హోటల్స్లో ఫుడ్ అనేది సరిగ్గా లేనటువంటి పరిస్థితులు, ఇదంతా కూడా జరిగినటువంటి నేపథ్యంలో గుంటూరులో ఉన్నటువంటి హోటల్స్కి సంబంధించిన దానిపైన ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం చూడొచ్చు ఫుడ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఫుడ్ క్వాలిటీకి సంబంధించి కానీ ఎలాంటి మెజర్మెంట్స్ ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళైతే తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ పూర్ణచంద్రరావు అయితే ప్రత్యేకంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫుడ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రతిరోజు ఉపయోగించేటటువంటి పదార్థాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి, సుబానీ హోటల్కి సంబంధించినటువంటి అంశంలో యాజమాన్యం ఈ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తుందా అనే దానికి సంబంధించినటువంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వైరల్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం మనం ఇక్కడ కొన్ని పదార్థాలు కూడా ఉండటం జరిగింది. ఆ పదార్థాలకు సంబంధించినవి కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఎవ్రీడే ఇక్కడ నుంచి నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఐటమ్స్ అనేది సేల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండానే ఉంటున్నాం అనే విధంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ తనిఖీల నిర్వహణ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏంటి, జరుగుతున్నటువంటి ప్రచారం కానీ ఆ వీడియోకి సంబంధించినటువంటి అంశాలు కానీ పరిశీలించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అధికారులు అయితే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పూర్ణచంద్రరావు అన్నమాట. సరే ఏంటి ఈ వీడియో వైరల్? అందరూ నమస్కారం. నిన్న ఒక వీడియో వైరల్ అయింది. మీ అందరికి తెలిసిందే. అల్లం క్లీన్ చేసే పక్షంలో ఆ మిషన్ చెడిపోతే వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మిషన్ చెడిపోవటం వలన
అది క్లీన్ చేయమంటే ఆ వర్కర్ ఎవరు టెంపరీ వర్కర్ వచ్చి అట్లా చేశాడు. అది డిస్ట్రాయ్ చేసామని చెప్తున్నాడు. డిస్ట్రాయ్ చేసిన ఫొటోస్ కూడా సబ్మిట్ చేస్తున్నాడు. రిలయబుల్లా కాదా అనేది వెరిఫై చేస్తున్నాము. తర్వాత దాంట్లో భాగంగా అసలు కిచెన్, రిఫ్రిజిరేటర్స్ అన్నీ చెక్ చేస్తున్నాం. ఎందుకంటే పాత రోజుల్లో చూశారు కదా మీరు, ఈ నెల ఉంచినవి వాడటం ఇవన్నీ చూసాము. చూస్తే రిఫ్రిజరేషన్ క్లియర్గా చేసాము. వాడు ఇప్పుడు ఇవాళ వాడుకునే చికెన్ వరకే ఉంది. స్టోర్ అంతా చెక్ చేస్తున్నాం. మసాలాలు ఏం వాడుతున్నాడు, ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నాడు చెక్ చేస్తున్నాం. చెక్ చేసి హైజీన్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, వంట పాత్రలు ఎట్లా ఉన్నాయి, ఈ కిచెన్ ఎట్లా ఉంది వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి యాజ్ పర్ షెడ్యూల్ 4 ప్రకారం ఉందా లేదా అని చూసి నోటీస్ ఇష్యూ చేస్తాం. తర్వాత నిన్న జరిగిన దాన్ని కూడా మేము ఆయన్ని అడుగుతాము. నోటీస్ ఇచ్చి దానికి కారణం ఏంటని అడిగి రిలయబుల్ లేకపోతే మాత్రం నెక్స్ట్ యాక్షన్కి మేము ముందుకెళ్తాం. తర్వాత అనుమానాస్పదంగా ఉన్న ఆహార పదార్థాలని శాంపిల్ తీస్తున్నాము. శాంపిల్ తీసి అనాలిసిస్కి పంపించి అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు కొన్ని పరిశీలించారు కదా, ఎలా ఉన్నాయి సార్? వాస్తవంగా రిఫ్రిజిరేటర్ మీ ముందే ఓపెన్ చేసాము. అది ఇవాళ వరకు అవసరమైన చికెన్ లేటెస్ట్ చికెనే ఉంది. దాంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు అయితే ఏమీ లేవు. తర్వాత యాక్చువల్గా మనం అక్కడ చూస్తే వండినట్టు అమ్ముపోతూ ఉన్నాయి. అక్కడ నిల్వ ఉన్న పదార్థాలు ఏమి లేవు. వీళ్ళ మీద కంప్లైంట్ ఏంటంటే అల్లం క్లీన్ చేసే దాంట్లో మనుషులు కాళ్ళతో దొక్కారని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అది డిస్ట్రాయ్ చేసామండి అని చెప్పి ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. ఇక ముందు అట్లాంటి నెగ్లిజెన్స్ లేకుండా నోటీస్ ఇవ్వబోతున్నాము. ఇంకా మళ్ళీ రిపీట్ అయితే మాత్రం వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామండి. అంటే గుంటూరులో మొన్న ఒక ఏదైతే శ్మశానంలో ఖననానికి సంబంధించి కట్టెలతో వంటలు చేయడం కానీ, తర్వాత ఫుడ్కి సంబంధించి కానీ, ఈరోజు ఇట్లా ఎందుకు అంటే నిబంధనలు కొంత వాళ్ళకి తెలియకపోవడం వల్ల, లేకపోతే ఎట్లా జరుగుతుంది? తెలియదు కాదు, మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అందరికీ. జస్ట్ మనం చెప్తుంది ఏంటంటే ఏ రోజు ఆ రోజు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ కానీ మటన్ కానీ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నాను. రిఫ్రిజిరేటర్లో స్టాక్ చేయొద్దు. ఏ రోజు ఆ రోజు తెచ్చుకోండి. ఏ రోజు ఆ రోజు ఇమీడియట్గా సేల్ చేసుకోండి. తర్వాత రంగులు వాడొద్దు, మోనోసోడియం గ్లూటమేట్, చైనా సాల్ట్ వాడొద్దు. కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వండి. కండిషన్స్ ఏమంటే మన కిచెన్ ఎట్లా ఉంచుకున్నాం వాళ్ళ కిచెన్ అట్లా ఉంచుకోమని చెప్పండి. యుటెన్సిల్స్ క్లియర్గా ఉండాలి. తర్వాత మనుషుల ఆరోగ్యం బాగుండాలి. తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఎట్లా నిల్వ చేస్తున్నారనేది మూతలు పెట్టండి. ఏ రోజుకి ఆ రోజు అమ్మేసేయండి. దాని మూలాన ఎవరికి నష్టం లేదు. వాళ్ళకు కూడా మేము ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతానే ఉన్నాం. ఇట్లా రైట్స్ ఏది కంప్లైంట్ ఎమ్మడి వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని, ఎవరిని వదిలిపెట్టేది లేదు, క్లియర్గా యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి అంశాలు కొంత ప్రజలకి భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే బయట తింటున్న ఫుడ్ ఇలాంటి ఫుడ్ అనేది గతంలో జరిగిన కానీ ఇప్పుడు వాళ్ళకి ప్రజలకి ఏం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే బయట తినొద్దు, హోటల్స్ నడపొద్దని మేము చెప్పమండి. హోటలర్స్కి మేము చెప్పేది ఏంటంటే కనీస జాగ్రత్తలు పాటించండి. ఇంగ్రీడియంట్స్ కొనేటప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోండి. అవి నిల్వ చేసే రిఫ్రిజిరేటర్ చెప్పడు జాగ్రత్తలు తీసుకోండి. ఓనర్కి నేను ఏం చెప్తున్నాను, షాపులోకి రాగానే, హోటల్లోకి రాగానే క్యాష్ కౌంటర్లో కూర్చునే బదులు 2 నిమిషాలు వచ్చి రిఫ్రిజిరేటర్లో ఏం పెట్టాము, రాత్రి 2 ఇప్పుడు ఓనర్కి తెలియకపోవచ్చు, రాత్రి లాస్ట్లో వర్కర్ 3 మూటలు కట్టి దాంట్లో పెట్టేస్తాడు. అట్లాంటి జాగ్రత్తలు ఒక 10 నిమిషాలు జాగ్రత్తలు తీసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదుగా, కస్టమర్కి ఇబ్బంది లేదు, నీకు ఇబ్బంది లేదు, అధికారులకు ఇబ్బంది లేదు. ఈ కంప్లైంట్స్ ఏంటంటే చిన్న కంప్లైంట్ రాగానే పెద్దదిగా చూసేసి జనం భయపడిపోతున్నారు. జనానికి మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మీకు హైజీన్ రేటింగ్ ఇస్తున్నాం. ఏ హోటల్లో ఏది బాగుంటుంది అనేది మీరు ఆన్లైన్లో చూసుకుంటే హైజీన్ రేటింగ్ వస్తుంది. ఆ హైజీన్ రేటింగ్ తీసుకొని ఏ హోటల్ బాగుందని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా డిఫరెన్స్ వస్తే నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇది ప్రధానంగా సుబానీ హోటల్కి సంబంధించినటువంటి అంశంలో తనిఖీలు నిర్వహించాం. ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎక్కడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా అసిస్టెంట్ కమిషనర్ ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించి పూర్ణచంద్రరావు క్లియర్గా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈ వీడియో వైరల్ అయినటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ తీసుకుంటాం. ఎక్కడన్నా కనుక అంటే ప్రస్తుతం తనిఖీల్లో అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఒకవేళ గుర్తిస్తే మాత్రం నోటీస్ ఇచ్చి వాళ్ళకి కంపల్సరీగా వివరణ అడుగుతాం. వైరల్ వీడియోకి సంబంధించినటువంటి అంశంపైన కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన వివరణ తీసుకుంటాము. రానున్న రోజుల్లో ఇలాంటివి కనుక ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామనే విధంగా కూడా పూర్ణచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.